డిప్రెషన్తో పోరాటం. ప్రేమతో నిండిన కుటుంబం కావాలంటే కుటుంబంలో కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజం. కానీ మనం ఈ సమస్యలను సరిగా అర్థం చేసుకోకపోతే అవి క్రమంగా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఒకరు డిప్రెషన్కు లోనైతే దాన్ని సకాలంలో గుర్తించడం చాలా అవసరం. డిప్రెషన్ అంటే కేవలం ఒక్కరికి మాత్రమే కాదు, అది మొత్తం కుటుంబం మీద ప్రభావం చూపుతుంది. ఒకసారి మనకు తెలియకుండా తీవ్ర సమస్యకు దారితీసే అవకాశం ఉంది. జీవితంలో ప్రతి విషయం నిరాశగా, బరువుగా అనిపిస్తుంది. అందుకే డిప్రెషన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం అంటే సంబంధాల్లో ప్రేమ, అనురాగాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. మరి డిప్రెషన్ అంటే ఏంటి? ఇది సాధారణమైన భావోద్వేగ సమస్య కాదు. డిప్రెషన్లో ఉన్నవారు ఎప్పుడూ అలసిపోయినట్లు, నిరుత్సాహంగా అనిపిస్తారు. ఉదయం లేవడం కూడా కష్టంగా మారిపోతుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోవచ్చు, ఆహారం తీసుకోవాలని అనిపించకపోవచ్చు, కాస్త సమయం గడపడానికి, పని చేయడానికి కూడా బద్ధకంగా అనిపిస్తుంది. ఇదే కాకుండా గతంలో ఆనందం ఇచ్చిన విషయాలు కూడా ఇప్పుడు అర్థం లేనివిగా అనిపిస్తాయి. ఆలోచనలు నెగటివ్గా మారిపోతాయి. ఈ లోపల ప్రస్తుతాన్ని ఆనందించే ఆసక్తి కూడా లేకపోతుంది. వీటన్నింటికి కారణంగా వ్యక్తిగత జీవితంలో, వృత్తిలోనూ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు డిప్రెషన్ వల్ల దెబ్బతింటాయి. ఎందుకంటే ఇది పరోక్షంగా వేరే వ్యక్తులపైన కూడా ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఒకరి ప్రేమ, శ్రద్ధ లేకపోతే డిప్రెషన్ మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మనం చాలాసార్లు డిప్రెషన్కు సంబంధించిన సంకేతాలను చిన్నవిగా తీసుకుంటాం. అంతకంటే బాగుంటుంది, లేదా అదేంటి ఇంత బద్ధకంగా ఉన్నావు అనే మాటలతో ఈ సమస్యను తీసివేయాలని అనుకుంటాం. కానీ అసలు సమస్య ఇంకా లోపల ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రేమ, పరస్పర నమ్మకం క్షీణిస్తే ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుంది. జీవిత భాగస్వాములు ఒకరికొకరు అర్థం చేసుకోకపోతే డిప్రెషన్ మరింత ముదిరిపోయి సంబంధాలు తారుమారవుతాయి. మీకు తెలుసా డిప్రెషన్ ఎందుకు వస్తుంది? అనేక కారణాలు ఉన్నాయి. అవి వ్యక్తిగతంగా, బాహ్యంగానే కాకుండా కుటుంబ సమస్యలకు కూడా సంబంధించినవిగా ఉంటాయి. మొదట మానసిక ఒత్తిడి కారణంగా మన మనసు పట్టు కోల్పోతుంది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలిసి ఒక భారంగా అనిపిస్తాయి. మనం వీటిని వెంటనే పరిష్కరించలేకపోతే సమస్య మరింత ముదురుతుంది. ఇంకా ఆత్మవిశ్వాస లోపం కూడా డిప్రెషన్కు ప్రధాన కారణం. ఎప్పుడూ ఒకరిగా ఉండే భార్యాభర్తల మధ్య అపనమ్మకం, అభిమానం లేకపోతే మనసులో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఈ ఆత్మవిశ్వాసం లేకుండా జీవితం నడపడం కష్టమవుతుంది. మనం ఇతరుల ప్రేమను లేకపోవడం, వాళ్ళ నమ్మకం కోల్పోవడం కారణంగా మనం విసుగు చెంది మనమే తక్కువగా భావించవచ్చు. అనురాగ లోపం కూడా సంబంధాలపై డిప్రెషన్కు కారణం. మనసులో ప్రేమకు అవసరమైన వాతావరణం లేకుంటే అనురాగం గుమ్ముగా మారిపోతుంది. భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోతే ఒకరికొకరు దూరంగా ఫీల్ అవుతారు. అనుభూతులు పంచుకోవాలనే ఆసక్తి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో వ్యక్తి ఒక్కరే బాధపడుతున్నట్లుగా అనిపించి మనసు మరింత బాధతో నిండిపోతుంది. మనం ఇలాంటి అనుభవాలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. గత అనుభవాలు కూడా మన ప్రస్తుత జీవితంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. గతంలో మనం ఎదుర్కొన్న దుర్ఘటనలు, ఆలోచనలు మన మనసులో నాటుకుపోతాయి. మనం విస్మరించలేనంతగా ఎప్పుడు అవే ఫీలింగ్స్ మళ్ళీ మళ్ళీ వచ్చి మనం పట్టి పీడిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో మన గతంలోని బాధలు, నిరుత్సాహాలు మనం ప్రస్తుతం కుటుంబంతో అనవసరంగా ముడిపెడతాం. ఇది భార్యాభర్తల మధ్యన అనుబంధాన్ని మరింతగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్ను ఎలా ఎదుర్కోవాలి? మనకు ముందుగా అర్థం కావాల్సింది ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సరైన సమయంలో, సరైన రీతిలో స్పందిస్తే మనం ఈ డిప్రెషన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. అందులో మొదటిది
ఆప్యాయతతో మద్దతు ఇవ్వడం. డిప్రెషన్లో ఉన్న వారికి చాలా ప్రేమ అవసరం. మీరు ఒకరి పట్ల ప్రేమ చూపిస్తే వారి మనసు కొంచెం రిలీఫ్ పొందుతుంది. ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. ఇంకా శ్రవణదానం చేయడం ఎంత ముఖ్యమో తెలుసా? మనం వారికి సమాధానాలు చెప్పే కంటే వాళ్ళ మనసులోని బాధలను విని అర్థం చేసుకోవడం వారితో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. మనం ఎలాంటి సలహాలు ఇవ్వకుండానే కేవలం వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని గమనించడం వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మనం ఎంత వినగలుగుతామో అంత వాళ్లకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది. వారిని అర్థం చేసుకుంటామనే భావన కలుగుతుంది. ఇప్పుడు మనం మన కుటుంబంతో కలిసి గడపడం కూడా ఈ పరిస్థితుల్లో ఎంతో అవసరం. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఒంటరిగా నిరుత్సాహంగా ఫీల్ అవ్వకుండా వారిని కుటుంబంతో గడపడానికి ప్రోత్సహించాలి. కలిసి తినడం, మాట్లాడడం, చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనుగొనడం, ఇవన్నీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. భార్యాభర్తలు కలిసి వంట చేయడం, పిల్లలతో ఆడుకోవడం వంటి సన్నివేశాలు అనురాగాన్ని పునరుద్ధరించడంలో ఎంతో సహాయపడతాయి. మరికొన్నిసార్లు మనం చేసేవి సరిపోవు. అలాంటప్పుడు ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడంలో ఏమాత్రం సంకోచించకూడదు. ఒక నిపుణుడి సలహా తీసుకోవడం డిప్రెషన్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మనం ఇంట్లో సమస్యలను వదిలిపెట్టలేము, కానీ మనం నిపుణుల సాయంతో వాటిని సరిచేయగలం. మనకు తెలుసు, వ్యక్తిగతంగా చేయగలగనివి కూడా చాలా ఉన్నాయి. శారీరక శ్రమ అనేది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యంత సాధారణమైన మార్గం. రోజు వాకింగ్ చేయడం, యోగా చేయడం, కాసేపు మన ఇష్టమైన పనులు చేయడం, ఇవన్నీ మన మనసులోని ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆరోగ్యం బాగుంటే మన ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉంటాయి. ఇది మన కుటుంబాన్ని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. జీవితంలో ప్రతి చిన్న విజయాన్ని జరుపుకోవడం ద్వారా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరి విజయాలు చూసి సంతోషించాలి, వారిని ప్రోత్సహించాలి. ఇది మనకే కాదు, మన కుటుంబానికి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో మన జీవితంలో ప్రతి సమస్యను పాజిటివ్ గా చూసే వ్యక్తులుగా మారతాము. నిరంతరం పాజిటివ్ ఆలోచనలు చేయడం ఎంతో ముఖ్యం. ప్రతి దాన్ని సవాలుగా కాకుండా అవకాశంగా చూడాలి. మన జీవితంలో ప్రతి సవాలును ధైర్యంతో ఎదుర్కోవడమే కాదు, మన కుటుంబం ఎదుర్కొనే ప్రతి సమస్యను కూడా సరైన పద్ధతిలో పరిష్కరించాలి. ఈ విధంగా మనం ఒకరికొకరు మద్దతు ఇస్తే మన ఇంట్లో ఎప్పుడు సంతోషం, ఆనందం, ప్రేమ, అనురాగం ఉంటాయి. డిప్రెషన్ కి సంబంధించిన సమస్యలు మన కుటుంబాన్ని దూరం చేయకుండా మాతో కలిసి ముందుకు సాగడానికి సహాయపడతాయి.